వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భువనగిరి కాన్స్టిట్యున్సీలో మనం అయితే ఉన్నాం. భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ విన్ అయింది కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ విన్ అయ్యారు. మరి బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసింది పైలా శేఖర్ రెడ్డి గారు. బీజేపీ తరపు నుంచి గూడూరు నారాయణ రెడ్డి గారు పోటీ చేశారు. సిపిఐ నుంచి కొండమడుగు నరసింహ గారు పోటీ చేశారు. మరి వీళ్ళ నలుగురిలో విన్ అయింది కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. మరి ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పైలా శేఖర్ రెడ్డి గారు 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఆయన విజయ దుందుబి మోగించారు. 3వసారి ఆయన అనిల్ కుమార్ రెడ్డి గారి మీద ఓడిపోయారు. అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంతకు ముందు ఓడిపోయారు. 2వసారి భువనగిరి నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగింది. భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలల కాలం అయితే సుదీర్ఘంగా గడుచుకుంటూ వచ్చింది. ఈ 10 నెలల కాలం వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది, భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే వర్క్స్ ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యే వర్క్లు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఎమ్మెల్యే పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం ముగిసింది కదా, ఈ 10 నెలల కాలానికి సంబంధించి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది ఏంటి అని పబ్లిక్ లోకి వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ పబ్లిక్ లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ పబ్లిక్ లోకి వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుందో ఏంటో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఆటో డ్రైవర్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? గణేష్ అండి. గణేష్ గోపరాజు గణేష్. ఎక్కడుంటారు? ఇక్కడైనా భువనగిరి నియోజకవర్గం? భువనగిరి నియోజకవర్గం. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ పెరిగినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా తాతల ముత్తాతలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఒక 10 నెలల కాలం అయితే కంప్లీట్ అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? పరిపాలన విధానం మంచిగానే ఉన్నది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సులో ఈ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల పుట్ట కొట్టడం అయితే అది సమంజసం కాదండి. ఇంకొకటి ఏదంటే మాకు వేరే ఏదైనా ఉపాధి కల్పించి ఏదైనా మహాలక్ష్మి పథకం పెడితే అది బాగుంటుండే. ఫ్రీ బస్సులను పెట్టేసరికి అవసరం ఉన్నోళ్ళైనా లేకపోయిన వాళ్ళైనా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తున్నారు. ఇది కాకుండా ఖాళీ వృద్ధాప్యులకు, వితంతువులకు, విద్యార్థులకి మహాలక్ష్మి పథకం అమలు చేస్తే బాగుంటుండే అని నాకు కోరిక. ఇక్కడ మీ అనిల్ కుమార్ రెడ్డి గారు 2వసారి పోటీ చేసి గెలిచారు. ఫస్ట్ సారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పనితనం ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడైతే ఇదివరకు అయితే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అమలు అయితే అంతే మంచిగానే చేస్తున్నాడు. చేసడం ఏం లేదు ఆల్రెడీ. ఎందుకనంటే ఇప్పుడు అధికారంలోకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని ఇప్పుడు రోడ్లే కానీ డ్రైనేజీ పనులే కానీ ఇవన్నీ అయితే కొంచెం మంచిగానే చేస్తున్నాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే వర్క్ అయితే మంచిగానే ఉన్నది. అంటే ఇంతకు ముందు పైలా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఏ విధంగా కొనసాగింది మీ నియోజకవర్గానికి సంబంధించి? అదే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక ఫస్ట్ వచ్చిన ప్రభుత్వం అయితే మన టీఆర్ఎస్ కాబట్టి అప్పుడు కూడా మంచిగానే చేసిండు, చేయలేదని కాదు. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చినాక ఈ మహాలక్ష్మి పథకం ఒక్కటి పెట్టి ఆటోల పైన ఒక ఉచిత బస్సు ప్రయాణం పెట్టి నడ్డి అయితే విచ్చిండు. ఎందుకంటే ప్రతి ఒక్క పేద కుటుంబాలు ఉపాధి కోసం అని చెప్పి రోడ్డు పైన ఎక్కి ఆటోలు పోటీ జీవనం సాగిస్తున్నారు. అది ఒక్కడే మైనస్ తప్ప ఇంకా అన్ని గతమై అన్ని మంచిగానే చేస్తున్నాడు. మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను పథకాల గురించి మీరు ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అనేసి చెప్పి 6 గ్యారెంటీల్లో ఎన్ని పథకాలు అమలు చేయగలిగారు? ఇప్పటికైతే మనకైతే సామాన్యునికి అయితే అమల్లోకి వచ్చేటి అయితే 3 అయితే అవుతున్నాయండి. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ అయితే లబ్ధి అవుతుంది, నాకు వస్తున్నది. ఇప్పుడు ఇంకొకటి మన 6 పథకాలలో అదొకటి, రైతు రుణమాఫీ ఒకటి, ఫ్రీ మహాలక్ష్మి పథకం ఒకటి, ఇప్పుడు అరువులకు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు, అదొకటి చేసేసాలి. అదొకటి చేసేస్తే అయిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గానికి సంబంధించి? ఇదివరకు అయితే మంచిగా లేదండి, ఇప్పుడైతే మంచిగా పట్టించుకుంటారు. దాన్ని 1000 పడకల హాస్పిటల్ చేస్తా అంటారు. ఇప్పుడు మళ్ళీ మనకు అందుబాటులో కూడా ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి వైద్య ఆరోగ్య సంబంధించి కూడా ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశారు కదా, అది కూడా అవుతుంది. ఇప్పటికైతే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మంచిగానే ఉన్నది. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ కి 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? తేడా అంటే అభివృద్ధి తేడా. అప్పుడు వాళ్ళు అమలు చేశారు, వాళ్ళు చేద్దాం ఇంకా అభివృద్ధి చేద్దాం అనేసరికి ఆ ప్రభుత్వం మారింది కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోబోతుంది. రోడ్లే గానీ, మరమ్మతులు కానీ, బస్ స్టాండే కానీ, ఇప్పుడు కిలానే కానీ, ఇప్పుడు కాలేజీలే కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ముందు కూడా చెందాలనేసి అనుకుంటున్నాం. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటారు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి అంటే పెద్ద తేడా ఏం లేదండి. వాళ్ళ అధికారంలో రెండు సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేశారు. ఇంకా 3వసారి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నారు. రైతు రుణమాఫీ అంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదు కదా. వాళ్ళు రైతు రుణమాఫీ దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, వాళ్ళు చేయలే కదా. వీళ్ళు
హామీ ఇచ్చినాయి అని నెరవేర్చుకుంటూ వస్తారు. ఓకే. ఇప్పుడు 6 పథకాలలో 4 పథకాలు అయితే ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి. ప్రజలకు 6 పథకాలు వచ్చినాయి. ఏమేం పథకాలు వచ్చాయి? 4. మహాలక్ష్మి పథకం ఒకటి, ఉచిత బస్సు రవాణా ఒకటి, ఇప్పుడు పేదలకు కూడా ఇప్పుడు చెరువు కట్టపైన నాలాల పైన నిర్మించుకున్న కూడా ఉచిత డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసాడు. జవహర్ నగర్ లో కూడా 1000 ఎకరాలది ఏర్పాటు చేసేసి వాళ్ళకు కూడా భూములకు పంచుతా అని చెప్పేసాడు. మనిషికి 120 గజాల స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుండు. నాలపైన గురైన వాళ్ళకు కూడా వాళ్ళకు మనిషికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఎంతో నష్టపరిహారం ఇచ్చి కూడా వాళ్ళని కూడా ఇన్ని రోజులు మురికి కాలువ పైన నివసించే వాళ్ళని కూడా తీసుకెళ్లి ఒక మంచిగా ఒక ఆమ్ల పెట్టిండు కదా, మంచిగా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఇప్పటివరకు అయితే అదే మంచిగానే ఉన్నదండి, మంచిగానే ఉన్నాయి. నమస్తే అండి, మీ పేరండి? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతాం. ఆటో నడుపుతారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ భువనగిరిలో? మేమా 25 సంవత్సరాలు. ఓకే. పుట్టిన నుంచి ఇక్కడనే. పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు పరిపాలనా విధానం? అయితే మంచి ఇప్పటికైతే ఫ్రీ బస్ ఒకటి చేస్తే మాకు పరిపాలన మంచిగా ఉంటుంది. అదొకటే మాకు ప్రాబ్లం. ఈ ఎమ్మెల్యే వర్క్స్ ఎలా చేస్తున్నాడు మరి ఇక్కడ? ఇప్పుడున్న ఎమ్మెల్యేనా? ఇప్పుడున్న అనిల్ కుమార్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి మంచిగా చేస్తున్నాం. మంచిగానే చేస్తున్నారు. అంటే ఇంత ముందు పైల రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆయన మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఈయన ప్రభుత్వం కూడా ఈయన కూడా మంచిగా చేస్తుంది. ఎందుకంటే మన విలేజ్ ఎమ్మెల్యే కాబట్టి చేస్తాడు. పట్టించుకుంటున్నారా ఏదైనా పట్టించుకుంటుంది. ఏంటి ఈయన వచ్చిన తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఏంటి తెలంగాణకి? తెలంగాణకి డెవలపింగ్ వచ్చిందంటే అది 10 నెలల్లో వచ్చిన మార్పులు. 10 నెలల మార్పు కరెంట్ బిల్లు కూడా మాఫీ చేసింది. ఎమ్మెల్యే అంటారా మేము ముఖ్యమంత్రి గురించి అడుగు. ముఖ్యమంత్రి అంటే కరెంట్ బిల్లు కూడా మాఫీ చేసిండు. లేడీస్ ఫ్రీ బస్ పెట్టిండు. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు దళిత బంధు అదొకటి చేస్తుండే పనులు ఆయన కూడా చేస్తున్నాం. ఒక ఫ్రీ బస్ ఒక్కటి చేస్తాం. మాకు నిర్మలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ గవర్నమెంట్ అయినా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు. అంటే ఈ ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉంది అనుకుంటున్నారా మీరు? యూజ్ లేదు సార్. ఫ్రీ బస్ వల్ల మాకు యూజ్ అవుతుంది. ఎందుకంటే వచ్చే మా బండి ఎక్కితే మాకు 10 రూపాయలు. అంటే అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా కొనసాగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి అప్పుడు మంచిగా ఉంది. జనరేషన్ మారింది కదా, అప్పటికి ఇప్పుడు మారతలేదా? ఓకే. మీ పేరండి? భిక్షపతి అండి. భిక్షపతి. ఏం ప్రభుత్వం ధరలు దిగిపి కేసీఆర్ ఏమో కూరగాయలకు, బియ్యానికి, నూనెకు, మందుకు అన్నిటికి వేచిపోయింది. ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు, రేఖలు కట్టినట్టు ఆడుతున్నాయి. ఆటోలు అయితే ఊపుతున్నాయి. ఏం చేస్తాం? అంటే అసలు పల్లెల పరిస్థితి ఏమైంది ఇక్కడ? అసలు పల్లెల్లో ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ఎమ్మెల్యే పనితనం ఎలా ఉంటుంది? ఇలా ఉంటాను నేను. నీళ్ళు కిరాయి రోజుకు 100 రూపాయలు కొడతలేము. ఎట్లా బతకాలి? పిల్లలు ఎట్లా కూరగాయకు నలుగురు పిల్లలు ఉన్నవానికి కూరగాయలు తేవాలంటే భగ్రం మండిపోతుంది. చూసినావా? ఏమైతే నాకు నాది సంసారం వదిలిపెట్టు, మంది సమస్య. ఒక 4 పిల్లలు 400 రూపాయలు కూరగాయ ఈ రోజులలో. ఆడికి పొద్దు నుంచి కూలి చేస్తే 1000 రూపాయలు కూలి చేస్తే గొప్పగా ఏం మిగులుతుంది? మిగులుతలేదు. మరి ఇక్కడ మీ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పనితనం ఎలా ఉంది? ఇక ఇప్పుడిప్పుడే సొచ్చుకొస్తుండు. పనితరం అంటే ఇంకేది చేస్తలేడు భువనగిరిలో. ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదా? ఇంకా ఏది చేయలేదు. మరి పైలా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? శేఖర్ రెడ్డి రోడ్లను చూసుకుంటూ, గట్టి గట్టలను వాళ్ళని చూసుకుంటూ, ఈ ఉత్త సంఖ్యలో ఇవన్నీ గడ్డ కలిపారు. కేసీఆర్ ఆయన మొడగొచ్చి మమ్మల్ని పేదలను అందరూ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ఏది గవర్నమెంట్ హాస్పిటల్ జర మంచిగా చూస్తూ పట్టించుకుంటున్నారు. పట్టిపోతే చెప్పడా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి ఇస్తారు. ఓకే. మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటారు? ఏం లేదు, ఆయన వేచుండు ఈయన తీస్తుడు. ఈయన కన్నా ఎక్కువ ఆయన అప్పులు చేస్తుంది. మరి ఈయన ఇస్తానన్న పథకాల సంగతి ఏంటంటారు? పథకాలు ఇచ్చి ఉన్నోనికి వేస్తుండయా? నాకు 2 పిల్లలు, ఈయనకి 4 పిల్లలు. పొద్దునాక కష్టం చేసి ఏందే మధ్య 6 గ్యారెంటీలు ఆయన ఎన్ని అమలు చేయగలిగాడు? మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలు? ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి, కేసీఆర్ వచ్చిన నుంచి ఆటోలకు ఏం గీత సాయం కూడా లేదు. పాపం ఏది ఆయన వైఎస్ఆర్ ఎట్ట చేసి మనిషికో కంటికి ఆటోకు 10 రూపాయలు 15 ఇట్లా వేసుడు, ఇంటికి బియ్యం పంపిస్తుడు, అన్ని చేస్తాడు. ఈడేం చేస్తాడా? ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుందంట? ఏం లేదు. ఆ గవర్నమెంట్ సెట్ అన్నది ఏమైనా వస్తుంది. రోజుకో 400 కొడదామన్నా కానీ ఏం వస్తుంది. డీజిల్ పక్క అది 130.
ఆటో డ్రైవర్ని ఎవరిని మందలిచ్చినా గానీ ఇప్పుడు ఎవరికైనా కడుపుకోత ఒకటే ఉందండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు వాడు పెట్టేసి ఉచిత బస్సు రవాణా సౌకర్యం పెట్టి అందరు కొట్టగొట్టిరని అది ఒకటే వ్యతిరేకం తప్ప ప్రభుత్వ పనితీరు అంతా మెరుగు మంచిగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు మహిళలకు కూడా 2500 నెలకు 2500 వృత్తి కల్పిస్తారు కాబట్టి అది ఒకటి చేసేయాలి, అది కూడా స్టార్ట్ చేయాలి. ఇది ఒక్కటే రవాణా శాఖ మంత్రి గారికైనా కానీ ముఖ్యమంత్రి గారికైనా కానీ మేము మా ఆటో యూనియన్ తరఫున తెలియజేసే ఒకటే విషయం ఏంటంటే కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఇంతమంది పేద ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని విరమించుకోమని చెప్పడం లేదు. వితంతువులకు, వృద్ధులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు వాళ్ళకి ఈ ఫ్రీ బస్సు అమలు చేస్తే మంచిగా ఉంటది. కానీ ఇది అనవసరంగా కూరగాయలు అమ్ముకోవడానికి కానీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ముచ్చట్లు పెట్టుకోవడానికి కూడా బస్సు వాళ్ళ ప్రయాణం చేస్తారు. అదొకటే తప్ప వేరేది ఏం లేదు. ఆడ బస్సు ఎక్కిరే ఈడ దిగిరి. రాజు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఏం పక్క పదం వచ్చింది. ఇంత ముందు ఏం చేశారు? ఇంకా ముందు సమోసం దిక్కిరేలా. ఓకే, మరేంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఈ పేపర్ లో ఏం చేయలే, అది పేపర్ లో ఇది సర్టిఫికెట్ ఏం పెట్టారు. అది కాదండి, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మాకు ఇది ఎవరు ఇది కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు ఎందుకని అంటారు? అది పాతడు మంచుడు, పాత ఇది ఏదైనా వాళ్ళే చూస్తారు మంచుడు అంతే. మీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎలా చేస్తున్నారు? తెలియదు, అది ఎవరు తెలుసు అంతే. ఓకే, ఎలా ఉంది ఇప్పటి వరకు అయితే పరిపాలనా విధానం? మన కష్టం చేసేది అదే, అది చేస్తేనా అది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ చెప్పండి. మీ పేరు బ్రో? నా పేరు అహ్మద్. అహ్మద్, ఏం చేస్తుంటారు బ్రో? నేను షాప్ ఉంది, అది ఈ షాప్ ఒకటే, ఇంకేదైనా చేస్తారా? ఏం లేదు. ఒకటే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? భయపడితే ఇక్కడ నుంచి. భయపడితే ఇక్కడ నుంచే ఉంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు భువనగిరికి సంబంధించి మీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? 10 నెలలు అయింది కదా. ఏక్ నంబర్ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు పని. మంచిగా చేస్తున్నాడు. అవును. రెండోసారి పోటీ చేసి గెలిచారు కదా, మొదటిసారి ఓడిపోయారు. ఆ పనితనం చూపిస్తున్నారా మరి ఇక్కడ? చూపిస్తారు అంతా చూపిస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల్లో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? ఏమైనా పథకాల రూపంలో ఏమైనా సహాయం చేయడం కానీ అలాంటివి? ఇట్లా కరెంట్ ఫ్రీ వస్తుంది, గ్యాస్ ఫ్రీ వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ఇంకా అది మహిళలకి ఉచిత బస్ అది ఉంది. మంచిగా ఉంది స్కీమ్ అయితే. మంచిగా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? మారుతుంది మెల్ల. 10 నెలలు అయింది ఇంకా మెల్ల మారుతుంది. అందరికి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, ఇలా కూడా సంవత్సరం కానీ టైం ఇచ్చి ఇంకా టైం ఇస్తే మారుతుంది అంతా. పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా కొనసాగింది ఇక్కడ మీ నియోజకవర్గానికి అభివృద్ధి? మంచిగా జరిగింది అంతా. అంటే మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటున్నాయి? మంచిగా ఉంది హాస్పిటల్, పట్టించుకుంటా. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శోభన్ బాబు అండి. ఏం చేస్తుంటారు? సోషలిజం చేస్తాను. సోషలిజం చేస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా అనిపిస్తుంది. రైతు సమస్యలే గాని, బస్సు ఫ్రీ సమస్యలే గాని చాలా వరకు మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఉద్యోగ వృత్తి అనేది కొంచెం నీళ్లు కారుస్తా ఉన్నారు, అది కూడా చేస్తే బాగుంటది అనుకుంటున్నా. గవర్నమెంట్ రేపు రాబోయే రోజుల్లో ఉండాలంటే ప్రజా సమస్య తీర్చినప్పుడే గవర్నమెంట్ గొప్పగా ఉంటది. అంటే ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి వరకు ఉన్నది పైలా శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచారు రెండోసారి పోటీ చేసి. మరి ఈయన పనితనం ఎలా కొనసాగుతుంది? మొత్తానికైతే పెద్ద ఎత్తున మూసి ప్రక్షాళన చేపట్టడం అనేది గొప్పతనం. అది గత కొన్ని సంవత్సరాలుగా నేను చిన్న ఉన్నప్పుడు చూస్తా ఉన్నా. మూసి ప్రక్షాళన గురించి పట్టించుకున్నా, ఎన్నోసార్లు జరిగింది, దాని గురించి చర్చలు జరిగినాయి. కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ మూసి ప్రక్షాళన చేయడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మూసి నీళ్ళు తాగి మూసి నీళ్ళు పంట తిని మనం ఎన్నో రోగాల బారిన పడుతున్నాం కాబట్టి ఆ ప్రక్షాళన చేయడం అనేది గొప్పగా అనిపిస్తుంది. అంటే మీ నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి 10 నెలల్లో? ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పటికైతే ఏ మార్పులు రాలేదు ఇంకా. అంటే ఇప్పుడే కొత్త ముఖ్యమంత్రి, కొంచెం అవగాహన లేని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవగాహన లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని పని చేయడానికి ముందుకు సాగుతా ఉన్నాడు. ఇంకొంచెం మూమెంట్ పాస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అతను. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి, కేసీఆర్ పరిపాలనా విధానానికి? చాలా వరకు అయితే కేసీఆర్ కంటే నయమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా అంటారు?
ప్రజల్లో పని చేయడం అనిపిస్తుంది. అంటే ప్రజల్ని కలవడం, సమస్యలు ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయం కానీ ఏదైనా కానీ కొంచెం ఇమీడియట్ గా జరుగుతున్నాయి అనిపిస్తుంది ప్రజల్లో. ప్రజల్లో జరుగుతున్నాయి అనిపిస్తుంది. అంటే ఈ మీ నియోజకవర్గానికి తెచ్చిన మార్పు ఏంటి? ఏం మార్పు తేలేదు అయిపోయినా ఈ రోజు వరకు అయితే ఏం మార్పు లేక ఇప్పుడిప్పుడే కదా కొంచెం కొంచెం ఆయన చేస్తా ఉండే. ఎలాంటి మార్పు అయితే అవ్వలే ఇంకా. అంటే అప్పుడు ఉన్న బిఎస్ ఉన్న డెవలప్మెంటే ఉంది. ఇప్పుడు కొత్తగా ఆ పాత అని పని మొదలు పెట్టి స్టార్ట్ చేస్తా ఉండు. ఇప్పుడే మూవ్ అవుతుండా ఉన్నారు. అంటే మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే కొంచెం ఇప్పుడు అంటే కాలేజీ పడ్డది కాబట్టి కొంచెం మెరుగా అనిపిస్తుంది. అంత ముందుకు అవకతవకలుగా అనిపించింది. కొంచెం అలా కొంచెం పట్టించుకోవాలి. కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని విధానాలు పట్టించుకోవాలి. అంటే ఈ 10 నెలల కాలంలో అయితే పరిపాలన విధానం ఎలా కొనసాగుతుందంటారు? మామూలుగానే కొనసాగుతుంది. పాతదే అవుతుంది. ఇంకేం కొత్తగా మార్పు వచ్చినా ఏం జరగలే ఇంకా. మొత్తం మార్పు అయితే ఏం అనిపించట్లేదు. నమస్తే గారు. నా పేరు రాజు. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ చేస్తారు. మరి చెప్పండి, మీకు ఈ 10 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ ఎలా కొనసాగుతుంది? అంత డిమ్మే ఉంది, ఎక్కడ చూసినా అంత డిమ్మే ఉంది. ఏం లేదు. ఇక ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ నుంచి, ఇక అంతా నిదానమే ఉంది. డల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే డల్ అయిందా? ఈ మార్కెట్ డల్ ఉంది, కాంగ్రెస్ అని ఏం లేదు. ప్రభుత్వమే అంత డల్ ఉంది. మార్కెట్ లా అన్ని ప్లాట్ల ట్యాక్సులు పెరిగినాయి, ప్లాట్ల రేట్ పెరిగింది. అందుకోసానికి అందరూ భయం పడుతున్నారు కొనాలంటే. అంటే భువనగిరిలో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? భువనగిరిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను కాంగ్రెస్ వచ్చి నుంచే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేనంటే ఇప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయింది. మరి ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడు ఈయన అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? ఇప్పుడు ఆయన మంగళం చేస్తుండు, ఇప్పుడు ఆయన పద్ధతిగా చేస్తుండు. ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది. కొన్ని హామీలు ఇచ్చిండు, 2 చేసిండు, ఇంకా 4 ఉన్నాయి. 6 హామీలు ఇచ్చిండు. ఆయన కూడా చేస్తా అంటుండు, కానీ చూడాలి చేసిందా కానీ కూడా చేస్తా అంటుండు. అంటే పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా కొనసాగింది మీ నియోజకవర్గం అభివృద్ధి? అయితే ఈయన వచ్చి నుంచి కూడా మంచిగానే ఉంది, మంచిగానే సాగుతుంది, పర్వాలేకుండా. ప్రభుత్వం వచ్చి నుంచి ఈయన వచ్చి నుంచి కూడా అంతంత చేస్తుండు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది, అంతంతో చేస్తున్నాం, పర్వాలేదు. మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటున్నాయి? మనకు అందుబాటులో ఉంటున్నాయి మీకు? ఇప్పుడైతే అందుబాటులోనే ఉంది. ఇప్పుడైతే అందుబాటులో అంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా గవర్నమెంట్? కల్పిస్తుంది, కానీ ఎంత ఇంట్రెస్ట్ ఎవరు చేస్తలేరు. చూస్తున్నారు, ఎవరైనా లీటర్లు పోతే చూస్తారు. మామూలు అయితే బయట పంపిస్తారు, మామూలు అయితే బయట పంపిస్తారు, ఎవరు చూస్తారు సరిగా. అదైతే వాస్తవం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? కేసీఆర్ కూడా పట్టించుకోలేదు, ఈయన కూడా పట్టించుకోలేదు. గవర్నమెంట్ అయితే మామూలుగా ఉంది. అంటే ఈ 10 నెలల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటంటారు? తెలంగాణలో అంటే అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మార్చి నుంచి కొంచెం అయితే డెమ్మే కనిపిస్తుంది మార్కెట్ అయితే. దానికైతే పర్వాలేదు. మీ పేరండి? నా పేరు దయానంద్. దయానంద్. ఏం చేస్తుంటారు? నేను పెయింటింగ్ వర్క్. ఎప్పటి నుంచి ఉన్నారు భువనగిరిలో? 20 years. 20 years నుంచి ఉంటారు. మరి భువనగిరికి సంబంధించి అనిల్ కుమార్ రెడ్డి గారు రెండోసారి గెలిచారు కదా ఇక్కడ, ఆయన పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం పర్లేదు అండి. ఎమ్మెల్యే పరిపాలన విధానం బాగానే ఉందండి, పనితీరు ఎలా కొనసాగుతుంది? నియోజకవర్గంలో ఆల్రెడీ అన్ని పనులు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని ఊర్ల పట్టి బాగానే చేస్తుంది, రోడ్లు కానీ అవి కానీ బాగానే చేస్తుంది అనిల్ కుమార్ రెడ్డి గారు. ఓకే. మరి ఇంతకు ముందు పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా బాగానే ఉండేది సార్, అప్పుడు కూడా బాగానే ఉండే, వాళ్ళ పరిపాలన కూడా బాగుండేది. కాకపోతే ఏంటంటే కొంచెం పబ్లిక్ ఎందుకంటే కొంచెం రివర్స్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు ఇప్పటి వరకు 10 నెలల కాలం వ్యవధిలో? కాలంలో ఏమైతే ఏం గొడవలు లేవు, ఇబ్బందులు ఏం లేవు. ప్రజల పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్ని కూడా కరెక్ట్ టైం పడుతున్నాయి. అన్ని కరెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం. పెన్షన్ 4000 చేస్తానన్నారు కదా, చేశారు కదా? 4000 చేస్తున్నారు కానీ ప్రజెంట్లీ ఇప్పుడు అప్పుల ఉంది సార్ మన రాష్ట్రం అయితే. అప్పుల రాష్ట్రంగా ఉంది కాబట్టి అతను కూడా మొన్న వచ్చి 100 రోజులు అయింది కదా, మనం కూడా ఓపిక పట్టాలి. దానివల్ల రేవంత్ రెడ్డి కావచ్చు కూడా 100 రోజులు ఎక్కువైంది. 100 రోజులు ఎక్కువైంది. 10 నెలలు అయింది, 10 నెలలు అయింది సార్ వచ్చి. అవునండి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఎలా ఉంది? చెప్తా నేను. కరెంట్ వస్తుంది మాకు, కరెంట్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, 500 పైసలు అకౌంట్ లో పడినాయి.
ఉచిత కరెంట్ వస్తుంది, మాకు 0 బిల్ వస్తుంది. మాకు 0 బిల్ వచ్చింది ఇప్పటిదాకా. బస్సులలో ఆడపిల్లలు మా బస్సు వస్తుంది, బస్సు ఫ్రీ ఉంది. మంచిగా చేస్తున్నాడు. కానీ స్టూడెంట్స్ కానీ బస్సు యాక్టివ్గా పోతున్నారు, గొడవలు లేవు, ఏం లేవు. చెరువు కబ్జా చేసిన బరాబరే, అది ఏం తప్పు చేస్తలేరు. అది మన గురించి మంచిది. అది ఎందుకు వర్షాలు వస్తే మనకు ఏం దోకా ఉండదు. అది అంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి పరిపాలన విధానం ఎలా ఉందండి? బాబా మంచి వ్యక్తి అయినా అనిల్ కుమార్ సార్ మంచి వ్యక్తి. అసలు మంచిగా ఉండాలి మాకు ఎమ్మెల్యే గారు. అంటే ఆయన వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటంటారు? మేము మార్పుల గురించి చేస్తాం సార్. మాకు ఎగ్జాక్ట్లీ భువనగిరి టౌన్ లో ఆల్రెడీ అన్ని సమస్యలు తీరిపోయినాయి. కాబట్టి ఊర్లో పాటు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఊర్లలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇప్పుడు వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అక్కడ బాగా నడుస్తుంది. వాళ్ళకి పెన్షన్ కానీ, ఆడపిల్లలు వచ్చిన బస్సు కానీ, రోడ్లు కానీ, వాళ్ళకి బస్సు సౌకర్యం ప్రతి ఊరుకు బస్సు వెళ్తుంది. ఇప్పుడు ప్రతిది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. పెన్షన్లు కానీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా అతను కూడా బాగానే చేసిలే. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అనేది ఏంటంటే కొంచెం మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుందిలే. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? తేడా ఏమో సార్, ప్రజలు ఏంటంటే కొంచెం పనులు కాలే, మాకు పనులు కాలే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు మస్తు పనులు అవుతున్నాయి. ఇప్పుడైతే మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఎవరు చేయాలి? ఏం గొడవలు ప్రాబ్లం లేదు. అన్ని భువనగిరిలో కూడా అందరూ ఆడుతున్నారు. భువనగిరిలో మొత్తం అందరు మంచిగా కలిసి ఉన్నారు. అంతేం లేదు. పేరు మల్లమ్మ. మల్లమ్మ, ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఇట్లనే ఉంటా. ఎట్లా అంటే తిరుగుతుంటావా? ఎప్పుడుగా ఏడికి పోతున్నావు? కూరగాయలకు పోనా. కూరగాయలు పోతున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడేనా ఇల్లు? మరి రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా. ఎలా ఉంది పరిపాలనా విధానం? రేవంత్ రెడ్డి తెలియదా? సీఎం ముఖ్యమంత్రి ఏం ఎట్లా చేస్తున్నాడు? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఎంత ఇస్తాడు మరి రేవంత్ రెడ్డి? 4,000 ఇస్తున్నా కానీ 2,000 ఇస్తున్నా. 4,000 ఇస్తున్నారు కానీ 2,000 ఇస్తున్నారు. మరి ఎట్లుంది ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది ఆయన వచ్చిన తర్వాత? మంచిగా అనిపించలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండేదా? మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? అనిల్ కుమార్ రెడ్డి గారు. నాకు తెలియదు అయ్యే. ఇప్పటి వరకే ఎలా ఉంది పరిపాలనా విధానం మరి రేవంత్ రెడ్డి గారిది? అవన్నీ నాకు తెలియదు. సరే, నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? మహేందర్. ఏం చేస్తుంటారు? ఓకే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలల కాలం అయితే గడిచింది కదా, ఎలా ఉందన్న పరిపాలనా విధానం? మంచిగా ఉంది. మంచిగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఆ దొంగల పాలన నుంచి మంచిగా ఉంది కాక, దొర పాలన నుంచి ఎవరు ఏం చెప్పినా సరే మంచిగా ఉంది పాలన. అట్లా కాదన్న, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి అనిల్ కుమార్ రెడ్డి గారు 2వ సారి గెలిచారు ఇక్కడ. మొదటిసారి సరే గెలిచిండు ఆయన. అంటే 2 సార్లు గెలిచిన ఆయన ఏం ఊరగల మాకు నేను అర్థమట్లే అన్న. 2వ సారి పోటీ చేసి గెలిచినారు కదా, మొదటిసారి ఓడిపోయినారు. మరి ఎట్లా ఉంది ఆయన పనితనం ఇక్కడ? ఇప్పుడే అన్న ఇచ్చింది ప్రభుత్వం, ఇంకా టైం పడుతుంది. 1 సంవత్సరం అయినా తెలుస్తుంది వాళ్ళదైనా. ఇప్పుడే కావాలంటే డేట్కెళ్ళి అయితే చెప్పు. పిల్లలు ఎట్లా సంవత్సరం పుడతారు, ఇప్పుడే పుట్టారుగా. పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి? మా ఇంటికన్నా అయితే ఏం కాలేనా, మాది ఊరవతలు ఉంటది, డబుల్ బెడ్రూమ్, 9 ఏళ్ళు అవుతుంది గట్టి. అవి ఇంకా అట్లా ఉన్నాయి, తాగుతలకు అవుతున్నాయి. ఏమి ఇచ్చింది చెప్పు ఇంకైనా? ఏమి ఇవ్వలే. రాబో ప్రజలు మార్పు కోరుకుని మార్పు వచ్చింది. అంటే మరి ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం సక్సెస్ అవ్వలేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కదా. కాదుగా అనేక టైం ఉంది, సంవత్సరం అయితే ఏమైనా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కోటేశ్వరమ్మ అండి. కోటేశ్వరమ్మ, ఏం చేస్తుంటారు? మేము పళ్ళు అమ్ముకుంటాం. పళ్ళు అమ్ముకుంటాం. ఏంటి భువనగిరేనా మీది? కాదు, మాది తెనాల దగ్గర కొల్లూరు. తెనాల దగ్గర కొల్లూరు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మరి భువనగిరిలో? ఇక్కడ నుంచి నేను వచ్చి 4 రోజులు. మా తమ్ముడు వాళ్ళు ఉండి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? నాకైతే తెలియదండి, నాకు కొత్త కదా, నాకైతే తెలియదు. మరి బాగానే చేస్తున్నారని అనుకుంటున్నారు ఇక్కడ. బాగానే చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే నార్మల్ గా ఈ ఉచిత బస్సు పెట్టారు కదా ఇక్కడ, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉంది అనుకుంటున్నారా? ఏమో అది నాకు తెలియదు, నేను ఎప్పుడు ఎక్కలా. మరి మీ తమ్ముడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమి రావట్లే, వాళ్ళు కొత్తగా వచ్చారని. 7 సంవత్సరాలు ఏంటంటున్నారు. అయినా సరే పెట్టుకున్నా ఏమి రావట్లే. ఏం రావట్లేదు. ఎందుకంటే కార్డు కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదు. వాళ్ళకి ఏం పథకాలు రావట్లేదు ఇక్కడ.
ఏమి రావట్లా. ఏమి రావట్లేదు. ఓకే, మీ ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది మరి? మా ఆంధ్ర బానే ఉంది, చంద్రబాబు నాయుడు బానే చేస్తున్నాడు. ఆయన వచ్చి ఒక 100 రోజులు పూర్తయింది కదా, ఎట్లా అనిపిస్తుంది ఆంధ్రాలో? బానే ఉంది. బానే ఉంది. మాకు అటు వరదలు వచ్చినాయి, వరదలకు వెళ్ళి మరి బానే చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడైతే మంచిగా అనిపించట్లేదా తెలంగాణలో అయితే? నాకు తెలియదండి, నేను కొత్త కదా, నాకైతే తెలియదు మరి. ఇక్కడైతే మీకు తెలియదు అంటారు. ఓకే, నమస్తే అన్న. చెప్పన్నా. మీ పేరన్నా? నా పేరు మొహమ్మద్ కాజా. మొహమ్మద్ కాజా. ఏం చేస్తుంటారు? మేము మోటార్ వైనింగ్. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏఎస్టీ ఆర్టీసీ బస్ పెట్టి లేడీస్ ఉచితంగా బస్ ప్రయాణం చేసాడు, ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ఈ ఉపాధి పథకం లేదు, ఏం పదం లేదు. ఉన్న గెలిపించి వేస్తే ఒక కేసీఆర్ గెలిపిస్తాన రైతు బంధు గిన్నె బంధు ఏదైనా వాడుతాడు. ఈయన రుణపాపి చేసాడు, లేనోనికి ఉన్నోని పెట్టాడు, లేనోనికి లేదు. బ్యాంకులో పోయి లైన్లు వాడతారు పబ్లిక్. ఏం చేస్తారు? ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితనం ఎలా ఉంది? అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ఆయన రెండోసారి పోటీ చేసి రెండోసారి గెలిచారు. అంటే మొదటిసారి ఓడిపోయారు, రెండోసారి గెలిచారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఏం చేసాడు? బునాది కాలువ చేస్తాడు, ఆ బునాది కాలువ ఇంకా చేయలేడు, పూర్తి చేయలేదు. ఇంకా చేస్తాడు, ఇంకోసారి గెలిపిస్తే చేస్తాడు పబ్లిక్ స్టాక్ వస్తుంది అంతే. మరి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కట్టాలి గవర్నమెంట్ ఇది, ఇక హై స్కూల్ కట్టాలి, మంచి స్కూల్ కట్టాలి, అడ్మిషన్ కావాలి, ఆ హాస్పిటల్ మంచి వైద్యం నడుస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఎమ్మెల్యే వైద్య పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? అసలు పట్టించుకుంటున్నారా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో? గవర్నమెంట్ హాస్పిటల్ కేసీఆర్ ఉన్నాడు, పట్టించుకున్నారు. ఇప్పుడు పట్టించుకోవట్లేరు. రేవంత్ రెడ్డి ఎక్కాడు, ఎవరు పట్టించుకోడు గవర్నమెంట్ హాస్పిటల్. వాడికి ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకొని ట్రీట్మెంట్ చేస్తారు. ఎత్తి పార్సల్ ఎమర్జెన్సీ కేసు లేదు, పట్టుకోలేరు. ఏమున్నా గాంధీ ఉస్మానియా హాస్పిటల్ పోతారు. పైలా శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇక్కడ? శైలశేఖర్ ఉన్నాడు, బాగానే ఉన్నది అండి. ఆయనకు ఏదో ఆయన స్టార్ దిగలేక ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో అయ్యింది, గెలిపిపోయారు అంతే. అంటే మరి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటారు? రేవంత్ రెడ్డికి ఏమో నోటు లెక్క ఉంటది, కేసీఆర్ కి ఉన్నమాట నిలవేస్తాడు. అట్లా అది అనుకున్న పని సాధిస్తాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి సాధించలేడు. ఈ 10 నెలల కాలంలో అయితే పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏ 10 నెలలు ఏముంటాడు కానీ ఉంటాడో పిక్తాడో తెలియదు ఇక రేవంత్ రెడ్డి. అది ఓకే బాయ్. నా పేరు గణేష్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలల కాలం పూర్తయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, రైతుల గోసలు చూస్తుంటే రైతుల ఒక గోసలు అనేది రుణమాఫీ సగం మందికి ఇట్లా కాలేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేకుండా ఏ పనులు కాకుండా నడుస్తున్నారు. ఏం పనులు కాకుండా నడుస్తుంది. ఏదైతే కుటుంబానికి ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు జాడలేదు, పెన్షన్ పెంచుతున్నారు, పెన్షన్ జాడలేదు, ఏమీ లేదు. మీ నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మొదటిసారి ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయారు, రెండోసారి గెలిచారు కదా, ఆయన పనితనం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది ఇక్కడ? సారీ, మాది ఆలేరుకు వస్తుంది. ఓకే, మీ నియోజకవర్గంలో ఏం మార్పు వచ్చింది అనుకుంటున్నారు ఈ 10 నెలల్లో? ఇప్పటికైతే మార్పు అయితే ఏం లేదు, కొత్త మార్పు అయితే ఏం లేదు. అంత ముందు చేసినవి గతం ప్రభుత్వమే నిర్లక్ష్యం వైఖరితో ఈ ప్రభుత్వాన్ని అనుకుని ఈ ప్రభుత్వం ఇట్లా అలాగే ఉంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? నియోజకవర్గాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసలు ప్రజలు చూపించుకుంటున్నారంటారు, చెక్ చేయించుకుంటున్నారంటారు. ఇక ఇంత ముందుకు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం లేకుండా ఉన్నది. కానీ విలేజ్లలో మాత్రం పల్లె దవాఖాన కొత్తగా పెట్టారు, అది ఏదో నామమాత్రంగా నడుస్తున్నాయి. అట్లా నడుస్తుంది, నమ్మకం కలగట్లేదు. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? తేడా ఏం లేదు, ఆయన ఉచిత పథకాలకు ఆయన చేయబోయిండు, అదేం కాలేదు. ఈయన ఇంకేదో చేయబోయిండు, ఇంకా నేను దానికి అభయాస్తం కింద పెట్టుకొని నేను మహాలక్ష్మి పథకము, ఏది బస్సు పథకం, అవి ఇవి కానీ ఏమి కావట్లేదు, ఏం గిట్లా కావట్లేదు. ఇక అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తారు, నేను ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో నెరవేరుస్తానన్నాడు కదా. 100 రోజులు మీరు చూస్తారు, 6 నెలలు అయిపోతుంది, 9 నెలల దగ్గరకు 10 నెలల దగ్గరకు వచ్చింది. ఏమైనాయి? రుణమాఫీ చేసిండు, 30% మందికి రుణమాఫీ ఇట్లా కాలేదు, నామమాత్రపు చేసిండు. ఏదో ఎలక్షన్ల ముందు ఇక చేద్దాం, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, కొట్టుకపోదాం, ఏం చేసినాం అనే దాని గురించి తప్ప చేసింది ఏం లేదు. పింఛన్ పెంచిరా, లేకుంటే మన ఇల్లు కట్టించారు, పేదలకు ఇల్లు వచ్చినాయా, ఇంకేమన్నా ఏమీ లేవు. గవ్వే మాటలు చెప్పారు, గవ్వే చూసుకొని ఏం లేదు. ఇప్పటి వరకైతే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకైతే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఇప్పటి వరకు నడిపిస్తున్నామంటే గవర్నమెంట్ నడుస్తుంది, ఇక రేపు పొద్దున ఫ్యూచర్ ఏం నడుస్తుంది అనేది. వ్యవసాయం చేస్తారు, రైతు మీరు
ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలలు అయింది కదా, ఎలా ఉంది మీకు పరిపాలనా విధానం? ఇక గట్టినే ఉంది, ఏమో చెప్తాం. రైతు రుణమాఫీలు వస్తున్నాయా? ఏం వస్తలేవు. ఆ, పింఛన్ లేదు, లేదు, ఎట్లా బతకాలి, ఏం కథ మరి మేము. ఆ, కన్య కష్టం చేస్తేనే ఇస్తారు 10 పైసలు. ఆ. ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తలేరు సార్. కాదండి, 2 లక్షల రుణమాఫీ అందరికి జరిగింది అంటున్నారు కదా. ఏది సార్, ఇది ఇయ్యలేదు. పింఛన్లు ఎంత వస్తున్నాయి? పింఛన్ మొత్తమే బంద్ ఉన్నది, మొత్తమే బంద్ అయిందా? వస్తలేదు. పింఛన్ మొత్తం ఇస్తున్నాడు ఆయన. ఆ. ఏం పోవడం మరి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నావు ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే? ఎట్లా నడుస్తున్నాడు, ఏం చేయాలి సార్. ఎట్లా అనిపిస్తుంది ఈ 10 నెలలు? గిట్టనే ఉన్నాడు, తింటున్నాడు, తిన్నాడు, ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేదా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుందా? అందరు కట్టేవారు సారు. ఆ. వాళ్ళు కాదండి, అప్పటికి ఇప్పటికి ఏం మారింది అంటారు? ఏం మారలే, అది అట్లే ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చిన మార్పులు అయితే ఏం లేవు అంటారా? ఏం లేదు, రైతు మీద మంచిగా అనిపిస్తలేదా? మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. నమస్తే. నమస్తే, మీ పేరండి? నా పేరు మొహమ్మద్ అస్మద్దీన్. ఏం చేస్తుంటారు? నాది షాప్. మీది షాప్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయనకు టైం కావాలి, ఇంకా 1 ఇయర్ మొత్తం కాలే కదా, ఇప్పటి టైం పడుతుంది. టైం పడుతుంది అంటారు. అంతే. అంటే ఆయన ఒక 3 నెలల టైం ఇవ్వండి చాలు నాకు అనేసి చెప్పాడు కదా మొదట్లో. చెప్పడానికి చేయడానికి ఫరక్ ఉంటది కదా. చెప్పడం అనేది థియరీ, చేయడం అనేది ప్రాక్టికల్. ప్రాక్టికల్ అనేది డిఫికల్ట్ ఉంటది, అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదంటారు. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి గారు 2వ సారి పోటీ చేసి గెలిచారు, మొదటిసారి ఓడిపోయారు కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఆయన ప్రతి దాంట్లో వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు, చేస్తారు. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. అంటే ఇంతకు ముందు ఉన్న పైలా శేఖర్ రెడ్డితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? పైలశేఖర్ కూడా మంచి పనులు చాలా చేసిండు. తప్ప మనం చెప్పలేం, వాళ్ళు చేయాల్సింది చేశారు. ప్రతిదీ గవర్నమెంట్ చేస్తా ఏంది, అది కూడా మనం చేసుకోవాలి. అంటే ఈ 10 నెలల్లో మీ నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటంటారు? మనమైతే చూడము అంత కరెక్ట్ గా, కానీ చేస్తున్నాడు. ప్రతి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాడు. ఎమ్మెల్యే గారి పని అయితే బాగానే ఉంది. మరి ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నాను? అది మనకు తెలియదండి, ఇక స్టార్ట్ అయింది ఇప్పుడే. ఒక 2 years అయితే తెలుస్తుంది. ఒక 2 years టైం ఇవ్వాలండి. టైం ఇవ్వాలి, అంత ఈజీగా చెప్పలేము కదా. అంత ఈజీగా స్టేట్ అనేది పెద్ద స్టేట్, ఇది చిన్న గోవా లాంటి స్టేట్ కాదు ఇది. తెలంగాణ స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని చాలా ఉన్నాయి, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. టైం పట్టొచ్చు. చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. షారీనా పేరు. ఏం చేస్తుంటారు? ఈ మెకానిక్. టీవీ మెకానిక్. భువనగిరిలో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? మేము 25 years అవుతుంది. 25 years నుంచి ఉంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏం కొనసాగుతుంది, ఏది ఎక్కడ ఉన్నా అక్కడనే ఉంది. చేసే వరకే ఉంది. హామీలు చేస్తాడు ఆయన. హామీలు ఏమి హామీలు చెప్పినని 6 హామీలు చెప్పినని చెప్పిండు, అన్ని అయిపోయినాయి అని చెప్పిండు. ఏదో ఒకటి చక్కగా అమౌంట్ లేదు, రైతులు లేవు, కరెంట్ లేదు. కరెంట్ అసలు మొత్తం లేదు. నేను రిపేర్ చేస్తాను, టీవీ రిపేర్ చేస్తాను. ఏ ఊరు పోయినా టీవీ చేస్తాను పోతే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పొద్దుగా వచ్చిందంటే కరెంట్ ఎక్కడ పోయినా కరెంట్ ఇబ్బంది లేకపోతే. ఇప్పుడు టీవీ రిపేర్ చేస్తాం పోతే ఏ ఊరు పోయినా కరెంట్ ఉంటుంది. నిన్న పొద్దున నేను టీవీ రిపేర్ చేస్తాం పోయినా, ఇక్కడ నవాజ్పల్లి పోయినా 2 గంటలు పోయింది ఊళ్ళో కరెంట్. ఒక్క టీవీ ఉంది 2 గంటలు అయితే ఏం పడుతుంది ఎట్లా? అట్లా మనకి ఘోరం ఉంది అంతా. కరెంట్ పరిస్థితి దారుణంగా ఉంది, రైతులకు కాగా ఉంది. పనులు దొరుకుతలేం లేవు, మొత్తం రోడ్ల మీద పరిస్థితి అయిపోయింది. మళ్ళా ఇక్కడ ఈ ప్రజెంట్ ఇప్పుడు భూమిలో అయితే కూలినా చేసుకుంటున్నాకైతే మొత్తం బీహార్, ఒరిస్సా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నలకు పని లేకుండా కష్టమైంది, బాగా కరువు అయిపోతుంది. మొత్తం చాలా కరువు అవుతుంది. పొద్దున్న లేస్తే ఇక్కడ జదిగుడి చౌరస్తా దగ్గర బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు 1000 మంది 10 నిమిషాలనే ఖాళీ అయిపోతారు. మన వాళ్ళకు కూడా పని చెప్తానే ఖాళీ అయిపోతుంది పరిస్థితి అట్లా. అంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు అనిల్ కుమార్ రెడ్డి గారు, 2వ సారి పోటీ చేసి గెలిచారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఆయన పని మా గ్రామంలో కేసారం గ్రామంలో తందుపాట్ల నుంచి ఇక్కడ గుంతల మాయమైందని చెప్పి కూడా 2 సార్లు వినమించాము. ఆ గుంతల కూడా పడి కూడా నేను నాకు మొన్న రీసెంట్ ఒక 15 days క్రితం కూడా నేనే ఒక ఆటో ఆయన గుర్తుంది. నాకు వీటితో చేయి ప్యాచింది, కాలు ప్యాచింది, బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అతను కూడా నాకు ₹1 బండి నేను పక్కగా పెట్టేసి ఇప్పుడు వేరే వాళ్ళ బండి మీద వస్తున్నా. ఆ గుంతలు ఓన్లీ ఆ కిలోమీటర్ రోడ్డు నుంచి వెళ్ళని పరిస్థితుంది ఎమ్మెల్యే. లైట్లు ఊళ్ళో లైట్లు సెక్రటరీ మా సెక్రటరీ అంటే ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అంతమంది నేను ఒక వార్డు మెంబర్, నేను కూడా ప్రజాపతి వార్డు మెంబర్, నేను కూడా కేసారం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. నేను అంతమంది ఏ పని అంటే ఆ పని జరిగేది. ఇప్పుడు సెక్రటరీ ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే దసరా పండుగ వస్తుంది, ఊళ్ళో లైట్ లేవు, పారిశుద్ధ్యం చెప్పామంటే ఆయన డబ్బులు లేవని అంటున్నాడు.
పైలా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా కొనసాగింది? శేఖర్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా రాజకీయాలు పక్క పెట్టిన సరే దేవుడు ఆయన మాకు. ఆ ఎమ్మెల్యే ఓడగొట్టుకొని ఇలా జనం మొత్తం బాధపడుతుంది ఇలా ఏడుస్తారు, ప్రతి గ్రామంలో ఏడుస్తారు ఇలా, ప్రతి ఊళ్ళో ఏడుస్తారు. ఎమ్మెల్యే పార్టీ పక్క పెట్టిన సరే శేఖర్ రెడ్డి మొత్తం దేవుడు, చాలా దేవుడికి. అంటే మీ నియోజకవర్గంలో ఈ 10 నెలల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? 10 నెలల్లో మొత్తం ఎక్కడ చేసిన పని అవుతుంది. శేఖర్ రెడ్డి గెలిచుంటే ప్రతి గ్రామంలో అన్ని ఆయన శంకుస్థాపన చేసిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆయన సొంతంగా బిజినెస్ ఉన్నాయి, ఆయన చేసుకుంటూ బయట బిజినెస్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి విషయాల్లో కమిషన్లు కొట్టుడు అలాంటి ఆలోచన ఆయన దగ్గర లేదు. అదేమో శేఖర్ దగ్గర అలాంటి పద్ధతులు అసలు లేవు. ఇప్పుడు 10 నిమిషాల్లో ఇక్కడ ఏమైనా జరిగిందనుకో ఇమ్మీడియట్ ఆల్తాడు. మా ఊరు నుంచి ఒడిశా పోయిన ఒక లారీ మీద పోయిన ఒక మనిషి ఒక ఆయన పోతే అక్కడ ఆగమైతే సార్ ఇట్లా ఆగమైన దొరుకుతాడు సార్ అంటే ఇమీడియట్లీ ఎంబడే ఒక 30,000 రూపాయలు చిన్న దేవకొట్టుకు 30,000 రూపాయలు చిన్న శేఖర్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇలా ఒడగొట్టుకొని అందరం చాలా బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో నియోజకవర్గం మొత్తంలో కూడా. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? చాలా తేడా ఉంది. 100% రేవంత్ రెడ్డి ఏమో మాటలతోనే గెలిచిండు, కేసీఆర్ ఏమో చేతులతో చూపించిండు. కానీ కేసీఆర్ ఒక మిస్టేక్ చిన్న పొరపాటు వల్ల ఆయన ఇట్లా జరగదు కదా అని చెప్పి ఓడిపోయిండు. అన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ వల్ల అనవసరంగా మిస్టేక్ అయిపోయిండు. అది ఆయన ఒక 40 సీట్లు కనుక మార్చుంటే కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం వచ్చు. 40 ఓని నేను తుంగతుర్తిలా గాదర్ కృష్ణ తీసేసి మందుల తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకి చేయగలుసు. ఇలా బోనీలో మా చిట్ట బాలకృష్ణ రెడ్డి చచ్చిపోయాడని చాలా అందరూ నిన్న నెల రోజులు అయింది. చాలా ఏడుస్తున్న ప్రతి ఇంట్లో ఏడు తప్ప ఇప్పుడు ఏం లేని పరిస్థితి. ఆయన కూడా పాటలు అప్పుడే సంవత్సరం కల్పించి పాటలు తీసుకుంటే కూడా ఇలా జిట్ట బాలకృష్ణ బతుకుండే ఆయనకు సరే ఎమ్మెల్యే టికెట్ చేయకుండా ఎంపీ కూడా ఇచ్చి లేకుంటే ఎమ్మెల్సీ చేస్తే చట్టసభలో లభిస్తే కూడా ఆయనకు ధైర్యంగా కోల్పోవు ఉన్న ఆస్తులు అమ్ముకొని మొత్తం ఇలా సాగు చేస్తే ఆయనకు చేద్దాం మన కార్యక్రమం చేద్దామంటే కూడా గతం భూములు ఎప్పుడే అమ్ముకుంటు మొత్తం ఆయనకి మొత్తం ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ. గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్ పరిస్థితి అలా పోతే దైనంగా మొత్తం మొత్తం వాసన కంపు వాసన మొత్తం అలా మొత్తం ఘోరం. అలా పోతే ఆడ బయట ఏది ఇప్పుడు రాహుల్ గాంధీ బర్త్డే సోనియా గాంధీ బర్త్డే అవును అప్పుడు క్లీన్ చేస్తారు, అలానే పెడేస్తారు మొత్తం. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఇప్పుడు ఈ గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది సార్. మేము మా ఇంట్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లు. మా గ్రామంలో కూడా మేము మొదటి నుంచి టీఆర్ఎస్ పడతానే గ్రామంలో కూడా కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు వేసారు. ప్రతి ఊరు మహిళలు మొత్తం వేసారు. దాదాపు శేఖర్ 35,000 ఓటుకు దాదాపు ఓటుకు 5,000 దాకా వెచ్చించిండు. కానీ జనాలు ఎవరు ఇక ప్రభుత్వం మారాలి అని కూడా జనాలు చూసి మంచిగా చేస్తామని చూసి కానీ ఇంకా ఘోరం అయితే అనుకోలే. మచ్చ జహాంగీర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. రైతు మీరు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? పరిపాలన మంచిగా చేసే మరి రైతులకు రైతు బంధు వేయలే, రుణమాఫీ ఇంకా ఏం కాలేదంటారు. మరి రైతు రుణమాఫీలు జరుగుతున్నాయి అన్ని అంటున్నారు కదా. మాది కాలే బాబు, మాది కాలే. మీకైతే కాలే. మరి ఇస్తానన్న పథకాల సంగతి ఏమైంది? పథకాలు అయితే మంచిగా ఇస్తుండు. ఏమేమి పథకాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? గ్యాస్ అయితే ఫ్రీ అయింది, బస్ ఫ్రీ ఇస్తుండు. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తుంది. అంటే అందరికి రావట్లేదు అంటున్నారు కదా చాలా మంది. నాకైతే వస్తుంది. మీకైతే వస్తుంది. ఇక భువనగిరి అయినా మీది? బస్వాపురం. భువనగిరి నియోజకవర్గం పక్కకే 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అనిల్ కుమార్ రెడ్డి. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా, రెండోసారి గెలిచారు. మరి ఎలా చేస్తున్నారు? మంచిగా పైలా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇది కొత్తగా వచ్చి సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరం అయితే కూడా వస్తాయి. కొత్తగా కదా వచ్చి ఇంకో 6 సంవత్సరం అయితే వచ్చి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తారా మీరు నార్మల్ గా చూపించుకోవడానికి? ఎయిమ్స్కి వెళ్తాం, బేబీనగర్ వెళ్తాం. బేబీనగర్ ఎయిమ్స్ మంచిగా బేబీనగర్ ఎయిమ్స్ లో వస్తాం, మంచిగా వస్తాం. మంచిగానే చూస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? ఏది మంచిగా ఉంది బాబు, 23 అయింది. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందా? మంచిగానే కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మీ పేరు? ఏం చేస్తుంటారు? మేమా వ్యవసాయం పని. వ్యవసాయం పని. మరి రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఏమనిపించినా గట్లే ఉంది. ఏ మంచిగా ఉంది. ఏమేమి పథకాలు వస్తున్నాయి మరి? ఏ పథకాలు లేవు. ఒక బస్సు ఫ్రీ చేసిండు, కరెంటు బిల్లు మాఫ్ చేసిండు. ఏం చేసిండు? ఇక మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండు. అవే 2,000 ఇస్తుండు. 2,000 ఇచ్చిండు మొన్న. ఇప్పుడు ఈ నెల
దసరా వరకు ఇస్తున్నాడు. మరి దసరా కూడా వచ్చేసింది కదా, బతుకమ్మ చీరలు అన్న ఇచ్చిందా? చీరలు లేవు, 2000, 3000, 4000 ఇస్తాడు. 4000 లేవు, చీరలు లేవు, ఏం లేవు. రైతు బంధు చేస్తాడు, అది లేదు. మళ్ళా రుణమాఫీ చేస్తాడు, అది లేదు. ఏం చేస్తలేడు. మరి ఉచిత బస్సు పెట్టారు కదా, మీకు ఉపయోగమే కదా. మరి ఇప్పటిదాకా మేము పోలేదా? బస్ కిరాయి పెట్టుకొని, ఒక బస్ కిరాయి పెట్టి ఇప్పుడు ఇవన్నీ లాస్ చేసినట్టేగా మరి కాదా? మరి కళ్యాణ లక్ష్మి కింద 1,50,000 ఇస్తాను, తులం బంగారం అన్నాడు కదా, వస్తున్నాయా? ఏమో అది మా అది వరకే పెళ్లిళ్ళు చేసినా మాకేం లేదు. ఇక మా పిల్లలు చిన్న ఊరు మాట్లాడాలి. ఇక మా పెళ్లిళ్ళు ఇప్పుడు ఏం చేయలేము మేము. మరి ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గట్లే ఉంది, ఆయనది కూడా గట్లే ఉంది. ఆయన కూడా గట్లనే ఉంది. గట్లే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది? కేసీ గారు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంది, కానీ ఆయన ఇది చేస్తుండు. అయితే ఎవరు ఉన్నప్పుడు మంచిగా అనిపించింది? అవును, ఎవరున్నప్పుడు మంచిగా అనిపించింది అమ్మా మీకు? పేరు చెప్పండి. ఏమవ్వదు. పథకాలు ఏం లేవు. పింఛన్ ఇస్తాడు, పింఛన్ లేవు, అవి లేవు, ఏమి లేవు. మంచిగా ఉంది, మంచిగా ఉంది, అన్నిటి మంచిగా ఉంది. కొత్త చేస్తారు అంతే, ఏం లేదు. ఆధార్ కార్డు 2,500 ఇస్తా అన్నాడు కదా, పైసల్లో ఏం లేవు. అంత ఉత్తి మాటలే, గెలిచేదాకా మాట. అంటే దసరా కూడా వచ్చేసి ఇంకా బతుకమ్మ చీరలు అయిపోయింది. పండుగ కూడా అయిపోయింది. పండుగ ఇంకా 3 రోజులు పండుగ. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పరిపాలనకి తేడా ఏంటంటారు? కేసీఆర్ ప్రజలను చూసిండు, రేవంత్ రెడ్డి ఆయన స్వార్థం చూసుకుంటాడు అంతే. ఆయన స్వార్థం చూసుకుంటాడు. మీరు పేద ప్రజలకు మంచిగానే చేస్తున్నారు పెట్టాడు కదా. కొట్టలేస్తానుక బస్సు పెట్టి వేకారు చేసిండు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నారు కదా. అంతకన్నా ఎక్కువ కలుసుకుంటూ ఉన్నారు. మరి కట్టాలి బిల్లు, డబ్బులు వేస్తున్నాడు బిల్లు. 500 గ్యాస్ అన్నారు, అది కూడా ఇంతవరకు ఒక్కరి వాడతలో పైసలు వాడతలో ఏం పడతారు. పథకం కింద 2,500 అవి కూడా లేవు. అన్ని చెప్పిన మాటలు ఏమి లేవు ఇంతవరకు. మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎలా చేస్తున్నాడు? మా ఎమ్మెల్యే కూడా అప్పుడు పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అన్నా వచ్చి తిరిగిపోయేది. ఇప్పుడు ఆయన అయితే వచ్చేటం లేదు, చూసుడు లేదు, పలకరించడం కూడా లేదు. మంచిగా అనిపించలేదు. ఇప్పుడు వరకైతే ఎలా కొనసాగుతుంది అంటారు? ఏం మంచిగా ఉంది, నాకు కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. అలా కేసీఆర్ రావాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా. కేసీఆర్ రావాలి. ఎందుకని రావాలనుకుంటారు? ఎందుకైనా మంచిగా చేసి 100% కేసీఆర్ రావాలి. కేసీఆర్ మంచిగా చేసింది. అవును, ఏం చేసినాడు కేసీఆర్ ఉన్నప్పుడు? చేసింది. నేను వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, చెప్పండి అన్న. మీ పేరన్నా? నా పేరు జహాంగీర్ అన్న. ఏం చేస్తుంటారు? నేను టైలర్ షాప్ చేస్తా. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? పరిపాలన విధానము ఆయన ఏదో గాలి మాటలు చెప్పి వచ్చిండు అధికారానికి, కానీ ఆయన కరెక్ట్ అధికారంలోకి రాలేదు. ఇలా రైతుల పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది. ఎట్లా అంటే రుణమాఫీ అన్నాడు, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అట్లే రైతు బంధు ఇంతవరకు వేయలేదు. మహిళలకు 2500 పోయింది. గ్యాస్ కూడా అందరికి సరిగా పడతలేదు. రోడ్లు ఏం వేసింది లేదు ఇంతవరకు. గవర్నమెంట్ వచ్చి ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఊరికి ఒకసారి వచ్చింది లేదు ఇప్పటికి. మీరు ఎక్కడ అనిల్ కుమార్ రెడ్డి గెలిచాడు కదా, అంటే ఫస్ట్ సారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, రెండోసారి పోటీ చేసి గెలిచారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఊర్లకే వస్తలేడు అసలు. ఊర్లకే వస్తలేడు ఆయన. ఊర్లకి ఇంతవరకు వస్తలేడు. అన్ని పాత పథకాలే. కళ్యాణ లక్ష్మి కానీ ఏది అప్పుడు కేసీఆర్ ఇచ్చింది మహిళలకు డెలివరీ అయినా కానీ ప్రతిదీ కేసీఆర్ ఇచ్చిన పథకాలే అప్పుడు శాంక్షన్ చేసినవి వస్తున్నాయి తప్ప ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కొత్త పథకం అంటూ రాలేదు. పైలా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి? ఆయన ప్రతి వ్యక్తిని ఆదరించే మనిషి, ఎవరు పోయినా కాదనని మనిషి. ఈ భువనగిరి కానీ ఆయన నియోజకవర్గం మొత్తం ఆయనతోటి డెవలప్ అయింది కాదు, ఇంకొకరితో డెవలప్ కాలేదు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక పైలా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు ప్రతిదీ
ఈ భువనగిరి ఇట్లా అయిందంటే శేఖర్ రెడ్డి వల్లనే, ఇంకెవరు చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన చేస్తారని నమ్మకమే లేదు, అది ఉన్న పనే లేదు అసలు. మొత్తం పనే కంప్లీట్ అయిపోయింది భువనగిరిలో. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? కేసీఆర్ ప్రతి ఒక్కరిని ఉన్నోళ్ళని లేనోళ్ళని అన్ని విధాలుగా ఆదరించిండు. అందరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా పథకాలు అందినాయి. ఏదో ఒక పథకం ఖచ్చితంగా అందింది. ఇప్పుడు ఏది కరెంటు బిల్లు సామాన్య జనం అప్పుడు కూడా కేసీఆర్ ఇచ్చిండు. SC/ST సప్లాన్ కింద కరెంటు ఇచ్చారు, కానీ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు రైతులు పని చేస్తారు, పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. వాళ్ళు జీరో బిల్ కలుసుకోకుండా ఏముంటుంది, ఎంత పడతామంట 100 రూపాయలు, 100, 100 పడుతుంది. అది ఒక పెద్ద ఇచ్చిన పథకమా? ఒక గవర్నమెంట్ పథకం వచ్చిందంటే ఒక ఇల్లు బాగుపడాలి. దళిత బస్సు లేదు, ఏది లేదు. ఉచిత బస్సు పెట్టారు కదా ఇప్పుడు. ఉచిత బస్సు వల్ల నేను బస్సులు ఎక్కినా మగవాళ్ళేమో పైసలు ఇచ్చి కూర్చొని నిలబడాలి, ఆడవాళ్ళేమో మంచిగా ఏదో అటు ఇటు టైం పాస్. కొంతమంది పోతురు, కొంతమంది ఉపయోగించుకుంటున్నా, కొంతమంది మొత్తం ఎక్కువ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. అది వాళ్ళే బస్సులో కూర్చున్న వాళ్ళు వద్దంటారు. అది ఎందుకు పెట్టిండి, ఓడి పెట్టమన్నాడు పథకం అని అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అంటే అప్పట్లో గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు పోయినా ఖచ్చితంగా అదే ఎట్ ఏ టైంలో చేర్చుకునేది. ఇప్పుడు వాటర్ సప్లై బాగుండే, అప్పుడు అన్ని విధాలుగా బాగుండే. ఇప్పుడు ఏది లేదు అసలు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతేనే బోర్డు కొడుతుంది. అంటే ఇప్పటి వరకైతే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు మరి? ఏమో ఈ గవర్నమెంట్ అక్కడ హైదరాబాద్ లో మొత్తం గుల్ల కొడుతున్నారు, ఊర్లలో గుల్ల కొడుతున్నారు. మరి అప్పట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పర్మిషన్లు ఇచ్చారు. మరి వీళ్ళు వచ్చి మళ్ళీ తీసేస్తారని మళ్ళీ అప్పుడే ఇవ్వకుంటే ఆ పేదోడు ఖరాబ్ కాపో. ఇప్పుడు కొన్ని ఇల్లు కట్టిండు, ఆ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అప్పుడే ఇవ్వకుంటే వాడు ఏమైనా కొనుక్కుంటుండే కదా. ఇప్పుడు వచ్చి తీసేస్తాం అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళకు కల్పించి తీసేసుకొని వాళ్ళకి ఏదన్నా వాళ్ళకు అది ఎట్లయితే లాస్ అయిందో అంతకంటే డబ్బులు ఇచ్చి ఏదన్నా తీసేసుకొని ఇలా తీసేస్తామని ఆనమతం వచ్చి ఇలా ఒక్కొక్కరు గుండెలు వాళ్ళు చచ్చిపోతారు. ఈ గవర్నమెంట్ వల్ల పెద్దగా ఏం ఒరిగింది లేదు, ఏది లేదు. వ్యవసాయమే చేస్తాం. వ్యవసాయమే చేస్తారు. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా? ఏమైంది, మాకు రుణమాపు కాలే, ఏం కాలేదు. మాకు ఎట్లున్నది గెచ్చినే ఉంది, తిరుగుతూనే ఉన్నాం, ఏది మా బయటలే చేస్తలేదు. మరి మహిళలకు ఇస్తానన్న పథకాలన్నా ఇస్తున్నాడా? మాకు ఏది ఇవ్వలేదు, ఏ పథకాలు 25,000 ఇస్తారని ఏది లేదు. మాకు వేరే లేకుండా సరే మాకు ఒక బస్సు వస్తుంది మా ఊరికి. మా ఊరు బస్సు లేదు. మా ఊరికి బస్సు లేక చాలా కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోజు పోనీకి రానికి రాత్రి 7 అవుతుంది. అంత దాకా పిల్లలు ఆడపిల్లలు రావాలంటే ఎట్లా వస్తారు? అంత ఇబ్బంది ఉంటది. దాని గురించి మాకు బస్సు కావాలి అంతే, ఏది లేకుండా సరే మాకు కానీ బస్సు కావాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఇస్తానన్న పథకాల్లో ఏమేమి అమలు చేయగలిగాడు? మాకు ఏది లేదు, ఒక బస్సు పిరి తప్పించి మా ఊరు బస్సే లేదు. మేము పిరి ఎట్లా రాగలుగుతాం? ఇంకా మీకు మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, 2000 ఏది ఇవ్వలే మాకు. కరెంట్ వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, జీరో బిల్. 500 గ్యాస్ వస్తుందా? మాకు గ్యాస్ లేదు, ఏం లేదు. రైతు రుణమాఫీ ఏమన్నా జరిగిందా? రాలేదు కదా. రాలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుందా? ఎవరు వచ్చినా బాగున్నా కానీ మాకైతే బస్సు ఫ్రీ కావాలి. ఆయన ఉన్నప్పుడు కూడా బస్సు గురించి కొట్లాడినా రాలేదు, ఈయన వచ్చినా కూడా బస్సు గురించి కొట్లాడినా మాకు రాలేదు అంతే. ఇప్పుడైతే ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఈ పరిపాలన అంటే మాకు బస్సు వచ్చి మాకు రుణమాఫీ అయితే మంచిగా ఉన్నట్టు. మాకైతే ఏ అవకాశం లేదు. ఇప్పుడు వరకైతే మంచిగా అనిపిస్తుంది. అనిపిస్తలేదు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతుంటారు. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా? మమ్మల్ని అయితే అన్యాయం చేసిపోయింది. అన్యాయం చేసిందా? ఏం చేసింది అన్యాయం? ఏమున్నాయా, పిరి బస్సులు పెట్టి ఏముంది మా బతి రోడ్డు మీద బస్సు పోతున్నారు అంతా. ఆటో ఎవరు వస్తలేరా? ఏముండలేదు. ఓకే, మనం ఆ పని సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది అంటారు? పరిపాలన మంచిగానే ఉంది. ఏ విధంగా అంటారు బాబాయ్ గారు? మీకు సంబంధించి చెప్పండి. మేము చేసే కష్టం మేము చేస్తున్నాం, ఆయన ఏం చేసేదో మాకేం తెలుసు. మాకైతే ఏం చేయలేదు. అంటే ఉచిత బస్సు అన్నాడు, పెట్టాడు. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా? ఇక నేను చెప్తూనే ఉన్నా కదా, మాకైతే ఏం లేదు. గవర్నమెంట్ కి ఏముందో తెలియదు మరి ఆదాయం. మరి మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, సాధ్యమైంది? అది అయింది. ఇస్తలేడు కదా. మరి 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అదన్నా వస్తుందా? అది కూడా ఏమో తెలియదు.
మహిళలకు 2500 అన్నారు. ఏ లేవు రాలే. ఇప్పటి వరకు అయితే ఎలా అనిపిస్తుంది అంటారు? ఏం ఓరి ఒక తిరిగా ఏమో ఏం చెప్పలే, మేమైతే ఏం చెప్పలేము. మా పరిస్థితి అయితే ఇంతవరకు ఉంది. మా జోలే చెప్పగలుగుతాం. రోడ్డు మీద పరిపాలన మాకు ఇక మంచిగా అనిపిస్తలేదు. ఓకే లేదు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? సింహగిరి ఏం చేస్తుంటారు? మా షాపు. ఏంటండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? బస్సు ఒకటి సక్సెస్ అయింది, వేరే అన్ని ఫెయిల్ అయినాయి. హైడ్రా ఒకటి హైడ్రా పెట్టిండు, హైడ్రా మీద కొట్టుకపోతుండే అంతే. అంటే మరి ఈయన ఇస్తానన్న పథకాల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీల్లో 10 నెలల్లో ఇయ్యలే కదా, ఒకటే ఇచ్చిండు కదా. బస్సు ఒకటి ఇచ్చిండు అంతే. మిగిలిన సగం సగం వచ్చినాయి, కొన్ని రాలేదు. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదంట. అంటే మీ నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత? అనిల్ కుమార్ రెడ్డి అంటే వేస్ట్ గెలిపించుకోవడం. ఆయన వచ్చేయలేదు, చేసేయలేదు. అసలు ఆయన కనబడి కూడా లేదు. వచ్చిండు, గెలిచిండు, పోయిండు, ఇంతవరకు పత్తలేడు. మహిళా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆయన గవర్నమెంట్ బాగుండే. టీఆర్ఎస్ పరిపాలనే బాగుండే. టీఆర్ఎస్ పరిపాలన బాగుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? వాళ్ళు అనుకునే చేసిర్రు, వీళ్ళు అనుకునే చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేకపోయారు? వాళ్ళు చేసినవి మస్తున్నాయి, వీళ్ళ ముఖాలకి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు. 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా? ఏం ఉపయోగం దాని పాడుగాను ఏముండదు, అది పెట్టేదే కాదు. 500కి గ్యాస్ సిలిండర్ అంటున్నారు. ఏడొచ్చింది, ఎవరికి రాలే. ఇప్పుడు ఎవరిని అడిగినా మున్సిపల్ ఆఫీస్ పోండి, దసరా వెళ్ళాక అప్లికేషన్ పెట్టుకోరు అంటారు. అంతే. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటున్నారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. 20% 30% రావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరికి రాలే. మరి రైతు రుణమాఫీలన్నా సక్రమంగా జరుగుతున్నాయా? రుణమాఫీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? సూపర్ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఫెయిల్ అంటారు. థ్యాంక్ యూ. పేరండి? కోకల రవీందర్. కోకల రవీందర్. ఏం చేస్తుంటారు? నేను టీచర్ను, ప్లస్ వ్యవసాయం కూడా చేస్తాను. వ్యవసాయం కూడా చేస్తుంటావు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 months అయింది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? రూలింగ్ అంటే ఏం లేదు, మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే పరిస్థితుల్లో తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏదో 12, 36 పథకాలు ఇచ్చారు కదా, ఆ పథకాల్లో ఏది కూడా ఫుల్ఫిల్ కాలేదు. ముఖ్యంగా తీసుకున్నట్టు ఇప్పుడు గ్రూప్ 1 అది నిరుద్యోగులను తీసుకుంటే, గ్రూప్ 4 రాసిన వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఫైనల్ సెలక్షన్ కూడా అయిపోయింది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను, సంవత్సరం పడుతుంది. నేను వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఇస్తా, టైం టేబుల్ పెడతా, అది పెడతా, ఇది పెడతా. ఇంతవరకు అతిగతి అది ఏది లేదు. ఆ పిల్లలంతా కూడా దాదాపు 2.5 లక్షల మంది ఇవాళ ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య చేసుకోవాలో బ్రతకాలన్న పరిస్థితిలో ఉంది. రెండోది రైతుల గురించి అనుకుంటున్నాం మనం. రైతుల గురించి తీసుకుంటే నేను ఆగస్టు 15th వరకు అందరికి 2 లక్షల లోన్లు మాఫీ చేస్తా అన్నాడు. ఎక్కడ మాఫీ కాలేదు. ఆయన చేసినటువంటి మాఫీ 25% కూడా కాలేదు. ఇంకా 75% రైతులు అట్లనే ఉన్నారు. ఇంకోటి మహిళలకు ఇంకేదో పెన్షన్లు ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అన్నాడు. అవన్నీ ఏం లేదు. ఇవన్నీ మభ్య పెట్టడానికి ఈ మధ్యన కొత్త స్కీమ్ తెచ్చిండు. ఏంటంటే హైడ్రా అనేది తెచ్చాడు. ఈ హైడ్రా పేరు మీద జనాన్నంతా కూడా జనం యొక్క నాడిని దృష్టిని మళ్లించి పాపం గడుపుకోవడం అనేది జరుగుతుంది తప్ప వచ్చింది ఏమి లేదు, జరిగింది ఏమి లేదు. ఎందుకంటే ఆడ ఏమి లేదు కదా, ఇన్కమ్ సోర్సే లేదు. లేనప్పుడు ఇలా ఇవన్నీ ఇచ్చి హామీలు ఇచ్చేసి నేను బ్రష్ చేస్తా, మీకు పళ్ళకు పేస్ట్ పెడతా, తోముతా అంటే ఏడైతే డబ్బులు ఉంటే ఇవన్నీ అయితే లేవు. తెలిసి కూడా హామీలు ఇచ్చిరు. ఏంటంటే వాళ్ళకి అధికారం కావాలి తప్ప చేసేది అనేది ఏమి ఉండదు. అంటే 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది చెప్తున్నాం కదా, అక్కడక్కడ ఏదో పబ్లిక్ నుంచి రివర్స్ రాకుండా కొంచెం కొంచెం వాటిని అప్పుడప్పుడు గిలగలించుకుంటూ కొన్ని చేసుకుంటూ కొన్ని మభ్య పెట్టుకుంటూ చేస్తున్నాడే తప్ప ఫుల్ఫిల్ అనేది ఎక్కడ లేదు. 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలకు సంబంధించిందని ఫుల్ఫిల్ అనేది ఎక్కడ లేదు. రాగానే రేషన్ కార్డులు అన్నాడు, ఇంతవరకు దాన్ని ఊసే లేదు. ఇక చూడు అగ చూడు మేము రూల్స్ తయారు చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది 6 నెలల నుంచి చెప్తున్నారు. ఇంతవరకు దానికి రూల్సే రాలేదు. అవునా, గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీస్ అన్నాడు, వాళ్ళందరిని అప్లై చేసుకోమన్నాడు.
లక్షల మంది అప్లై చేసుకొని ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. అప్లై చేసేది అయితే చేస్తున్నారు, కానీ అమలు అనేది జరగట్లేదు. ఇంకా అప్పట్లో స్టూడెంట్స్ వ్యతిరేకత వల్లే రేవంత్ రెడ్డి గెలిచాడనేసి ఒక టాక్ ఉండేది. మరి ఆయన గెలిచిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ని ఎంత డిక్రీజ్ చేయగలిగారు? చెప్తున్నాం కదా, కేసీఆర్ పీరియడ్ లో పెట్టినటువంటి పరీక్షలు సెలక్షన్ లిస్ట్ నే ఇంతవరకు ఆయన ఫైనల్ చేసలేడు. ఇక ఆయన చేసిందేమో, ఆయన మస్తు మాట్లాడాడు. ఎందుకంటే పబ్లిక్ దృష్టి మళ్ళించి అధికారంలో మస్తు మాట్లాడాడు. ఇంతవరకు ఏం జరిగింది? నేను 30,000 ఇచ్చిన, 40,000 ఇచ్చిన, 50,000 ఇచ్చిన, అవన్నీ పరీక్షలు కేసీఆర్ పీరియడ్ లో జరిగిపోయినాయి. నువ్వు వచ్చినాక ఫైనల్ లిస్టులు అయిపోయినాయి కూడా, ఇంతవరకు నువ్వు వీటిని రిజల్ట్ ఇస్తలేవు, వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తలేవు. ఇక నువ్వు చేసిందేమో. ఇప్పుడు నేను ఒక్కనడం కాదు, దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ దానికోసం ఎదురు చూస్తారు. సెలెక్ట్ అయి కూర్చున్నారు. 8,184 మంది సెలెక్ట్ అయి కూర్చున్నారు. వాళ్ళు ఇవ్వాలన్నా రేపా ఎల్లుండి అని సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. అవునా? వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, అయితే తక్కువ పోస్టులు కాబట్టి ఇస్తున్నాడు, ఇవి ఎక్కువ పోస్టులు కాబట్టి ఇవ్వట్లేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? కేసీఆర్ పరిపాలనా విధానంలో సరే అప్పు తెచ్చినా గానీ కొంతవరకు ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈయనకు అది లేదు, ఇది లేదు, మాటలు ఒక్కటే ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. ఈ భువనగిరి నియోజకవర్గంలో పోయినసారి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుతం అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఏ ఎమ్మెల్యే ద్వారా మీ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు సాగింది? అంటే ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వచ్చి తక్కువ సమయం కాబట్టి అతని అభివృద్ధిని మనం ఇప్పుడే నిర్ధారణ చేయలేదు. శేఖర్ రెడ్డి 10 ఏళ్ళు పనిచేసిండు కాబట్టి అభివృద్ధి చేయడానికి అతనికి అవకాశం వచ్చింది, కొంతవరకు జరిగింది లేదు. ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు పైల శేఖర్ రెడ్డి రాకముందుకు భువనగిరిలో నీటి కొరత ఎక్కువ ఉండే, నల్లాల ధార నీళ్లు కావచ్చు ఇంకేది. సో ఆయన వచ్చిన తర్వాత ఆ సమస్య కొంతవరకు తీర్చిండు. ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అదేంటి మంచినీటి పథకాన్ని దాని లెవెల్ తగ్గించి నీళ్లు రావడానికి ప్రయత్నం చేసిండు. నెక్స్ట్ తన సొంత నిధులతోని వార్డుకు 2 బోర్లు వేసి స్థానికంగా బోర్వెల్ వాటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిండు. కొంత వరకు చేసిండు, కానీ ఆయన సమస్యాత్మకమైనటువంటి అంశాల మీద దృష్టి సారించలేదు. కేవలం రోడ్లు, ఈ మురికి కాలువల మీద దృష్టి సారించాడు. సో దాంతో కొంతవరకు అభివృద్ధి అనేది కాలేదు, అయింది అని చెప్పడానికి వీలు మధ్యస్థం. కానీ అతను ఇంకెక్కువ చేయాలి, కానీ దాన్ని పూర్తిగా చేయలేకపోయాడు. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నాడు? ఏమి లేదు, కొత్త ఏదో ఒకటి పట్టుకొచ్చి పబ్లిక్ ను మా దృష్టి మరలించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాస్తవానికి ప్రజల మీద ప్రేమతోని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి దృష్టి అయితే ప్రధానంగా మనకు కనిపించట్లేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటి వీళ్ళిద్దరికి? కేసీఆర్ పరిపాలనలో అప్పులు చేసిండు, కొన్ని కార్యక్రమాలు చేసిండు. ఈయన అప్పులు లేవు, కార్యక్రమాలు ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అయింది కదండి, పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఆగలేదు, అట్టర్ ఫ్లాప్ అయిందంట. ఎందుకంటారండి? ఏం చేసి చెప్పాయన? ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కరెక్ట్ కాలే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇవాళ పేపర్ ఇచ్చిండు, ఇవాళ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అందరికి కాలే. తర్వాత ఒకటి ఏమన్నాడు, ఇవాళ మేము చేసినాం తీర్చినామని ఇవాళ పేపర్కి ఇచ్చిండు, ఏదో చేసిండు, రుణమాఫీ కాలేదు ఒకటి. తర్వాత దాని మీద ఏంటంటే ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, అది నాకు కూడా పట్టలేదు. తర్వాత మన కరెంటు బిల్ అన్నాడు, అది అందరికి లేదు, కొందరికి మాత్రమే వస్తుంది. ఇది గ్యాస్ కూడా కొందరికే వస్తుంది. దీని మీద ఇప్పుడు అందరు అడుగుతారని ఏం చేసాడు, దాని మీద బిల్డింగ్ల మీద పడ్డాడు, హైడ్రా మీద పడ్డాడు. హైడ్రా మీద పడితే ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. హైడ్రా మీద పడి అంత మర్చిపోతారు కాబట్టి దాని మీద పడ్డాడు. కాకపోతే ఇది మాత్రం ఆయన అయితే పరిపాలన అయితే నాకు మంచిగా లేదు. ఏమో చేస్తా అంటాడు, హైదరాబాద్ డల్లా చేస్తా. ఇదివరకు కూడా కేసీఆర్ కూడా అదే మాట మాట్లాడు, ఇప్పుడు ఇదే చేస్తాడు, కానీ కానిపని అది. ఈయన తన డబ్బులే లేవు, ఎక్కడికి చేస్తాడండి? ఈయన తన పైసలే లేవు, నూనెకే చక్కగా ఇస్తాడా? ఈయన డల్లాస్ ఏం చేస్తాడు? ఈయన దాని ముక్కిని సుందరిగా అనవాడి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది బీఆర్ఎస్ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎవరేం చేయరు, అరే మాటలు వాళ్ళ కడుపు పబ్బం కట్టుకుంటాకే. అంటే 100 రోజుల్లోనే అన్ని చేసి చూపిస్తాను, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాననేసి చెప్పాడు కదా రేవంత్ రెడ్డి. 3 నెలలు అవుతుంది ఇప్పుడు ఆయన వచ్చి. ఏమైంది, ఏం చేసిండు? ఎవరికో కొలువులు వచ్చినాయి, కొలువులలో చాలా మంది ఉండండి, అవి కాన్పని. ఆయన ఒకటి ఏంటంటే ఆయనతో కాన్పని. సరే
ఆయన ఇంకో 5 ఏళ్ళు ఉంటాడా 5 నెలలు ఉంటాడో 6 సంవత్సరం ఉంటాడో 2 ఏళ్ళు ఉంటాడో కానీ వాళ్ళ దాంట్లోనే పడతలేదు. సరే వాళ్ళ విషయం అది. కానీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత? నిజాన్ని చెప్పాలంటే భువనగిరి అంత దరిద్రంగా భువనగిరి వేయలేదండి. పైలే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 ఏళ్ళు చేసిండు, ఆయన చేసింది ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి 5 ఏళ్ళు చేసిండు, ఏం లేదు. ఒక అంతకన్నా ముందు బూర నర్సయ్య చేసిండు, ఇంతో అంతో ఎయిమ్స్ తెచ్చిండు, కొన్ని చేసిండు. ఆయన కూడా అన్ని కొన్ని చేసిండు. ఇక ఈ అనిల్ కుమార్ రెడ్డి అయితే ఆయన కనబడు లేదు. ఆయనతో కాదు ఏం చేస్తారు చెప్పు. భువనగిరి ఏమన్నా డెవలప్ అవుతుందా? ఈ రోడ్లే చూడు. ఈ రోడ్ ఎప్పుడండి 10 సంవత్సరాల కింద చిట్టాల దాకా రోడ్ అన్నాడు. ఏడైంది రోడ్డు? చిట్టాల టు గజ్వేల్ అన్నాడు. ఏది అవ్వలే కాదు. భువనగిరిలో ఇప్పుడు రోడ్లు సాఫ్ చేసిరు, పెద్దగా చేసిరు. పెద్ద చేసిరు, కూరగాయలు అన్ని మార్కెట్ పెట్టుకొని అమ్ముకుంటారు. నువ్వు చేసే పైన రోడ్ల మీద దాని మొత్తం మీద నువ్వు దాన్ని చేయాలనుకుంటే మొత్తం పక్క పంట జాలి ఇచ్చేసి అక్కడ దాకా నీకు ఎవరు ఏం పెట్టకుండా బయటకు వెళ్ళి నడిచేటట్టు చేస్తే అది ఏదైనా చేసినట్టు ఉంటుంది. కానీ అంత మాత్రం ఏం చేసినట్టు లేదు. పైల శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆయన అంతే ఉండండి. పైల శేఖర్ రెడ్డి కూడా ఏం చేయలేదు భువనగిరి. పైల శేఖర్ రెడ్డి ఏం చేయలేదు, కుమ్మమల్లి కుమార్ రెడ్డి కూడా ఏం చేయలేదు. నేను దీంట్లో అయితే ఖచ్చితంగా చెప్తాను, ఏం మాత్రం చేయలేదు. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? కేసీఆర్ ఏమో పైసలు సంపాదించుకోవడానికి మాటలు నేర్చిండు. ఆయన ఉన్నాయని కాల్ చేసింది కాబట్టి ఈయన చేద్దాం అనుకుంటున్నా, ఈయన దాంట్లో డబ్బులు లేవు. అదే మార్పు ఏముందండి. అంటే ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు మరి ఏంది పరిపాలనా విధానం? ఇక పరిపాలన విధానం అంటే కొనసాగుతుంది అంటే ఇక అది ఏం కొనసాగుతుందో అది పైసలు ఈయనకు డబ్బులు వస్తేనే, ఈయన బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని చేస్తేనే ఏమన్నా చేయాలి తప్ప. కానీ ఆయన మళ్ళీ బ్యాంకులో పెట్టాలంటే కదా మళ్ళీ డబ్బులు కావాలిగా, మళ్ళీ ఎక్కడికి తెస్తారు. మరి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అందరికి కాలేదండి, అందరికి కాలే, అందరికి మాత్రం కాలే. కొందరికి ఇంకా చాలా 20 లక్షల మంది లేదు రుణమాఫీ అయ్యేటోళ్ళు. 20 లక్షల మంది, 20 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ కావాలి? అలా అయినాక నువ్వు అప్పుడు మాట్లాడు, నేను మొత్తం చేసినా నేను బేషాలు అను ఒప్పుకుంటాం. కానీ కాలే. ఇంకా మీరే ఎప్పుడు కదా మీ మంత్రులే ఇస్తుండ్రు 20 లక్షల మందికి. ఇంకా బాకీ ఉన్నది, ఆ బాకీ ఉన్నది ఇచ్చేసేయి, వాళ్ళనే బాగుపడతారు రైతులు. ఇప్పుడు మళ్ళీ సన్నట్లకు ఫస్ట్ టైం అన్నాడు బోనస్ ఇస్తాడు, దొడ్డోట్లకు బోనస్ ఇస్తాడు. ఆయన కోన శాతం కాలే, దానికి తీసేసి మళ్ళీ ఏం చేసి సన్నాలకే బోనస్ ఇస్తాడు. సన్నాలకు బోనస్ ఇస్తాడు. సన్నాలంటే ఒకటి, సన్నోట్లు పెట్టిన వాళ్ళు ఎవరు కానీ పండించుకుంటానికి పట్టించుకొని అమ్మనికే పట్టించుకుంటారు, పట్టించుకొని అమ్ముతారు. అంటే ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? అయితే మంచిగా లేదండి, పరిపాలన అయితే బాగాలేదు. మీ పేరు శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారండి? టెంట్ హౌస్. చెప్పండి అండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు పరిపాలనా విధానం? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అది వ్యాపారస్తులకే పనికి వస్తుంది, రైతులకు పనికిరాడు, స్టూడెంట్కు పనికిరాడు అంతే. పింఛన్లు అంటాడు, పింఛన్లు అంతే. లేడీస్కు స్టూడెంట్లకు 2500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, అది రాలే. మహిళలకు 2500 అది రాలేదు. పిల్లల స్కాలర్షిప్ కూడా పడతలేదు కాలేజీలలో, ఇంతవరకు స్కాలర్షిప్ లేదు. ఈ బస్సు అంటే బస్సు అది కామన్, బస్సు ఎక్కి ఎవరు బాగుపడేది? ఏం లేదు. దానివల్ల ఏమైనా లాభం ఉన్నదా? ఏమి లేదు. అభివృద్ధి చేస్తున్నట్టే ఏం అభివృద్ధి? అంటే అభివృద్ధి చేస్తున్నారు కదా, ఉచిత బస్సు పెట్టారు మహిళలకి. ఎవరికి పెట్టిండు? ఉచిత బస్సు? పని దొంగలు అయ్యారు బస్సు పెట్టి. ఇంట్లో పని చేస్తలేరు, బస్సు ఎక్కరు తిరగడం. ఏం పని చేస్తున్నారు? తిరగడానికి. మహిళలకి 2500 అన్నారు కదా, ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇస్తున్నారు? చూపించమని. వీళ్ళకి ఇచ్చిన కాలేజ్ పిల్లలు అన్నారు, కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏమి రుణమాఫీ అన్నాడు, ఏం రుణమాఫీ చేసి? కౌలు రైతుకు ఇస్తాడు, కౌలు రైతుకి ఇవ్వలే, ఏది లేదు. ఏమిటికి ఆ పరిపాలన? ఉన్నోడు వచ్చి ఉన్నోనికే పెట్టాలి, లేనివాడు వచ్చి ఉన్నోనికే పెట్టాలి, అంతే. ఆ పరిపాలన ఏమిటికి? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని కూడా అంటున్నారు. వస్తుంది ఎవరికో ఒకరికి, 110 మందికి, 100కి 100 వస్తాయి, వస్తలేదు అంతే. ఉన్న రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడంట, 15 లక్షల రేషన్ కార్డు తీసేస్తాడు. మరి వాడు ఎట్లా బతకాలి? రేషన్ కార్డు భూమి ఉన్నది, భూమి ఉన్నది కార్వై చేసుకోవాలి, చూసుకోవాలి, తీసేసుకోవాలి. భూమి ఉన్ననుకుంటే, భూమి లేననుకుంటే కూలినాలు చేసుకుంటానికి రేషన్ కార్డు ఉండదు. ఉన్నాయా? సరిగ్గా లేవు. రైతు రుణమాఫీలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. 2 లక్షల రుణమాఫీలు
రాలేదు, చాలా మంది కాలేదు. ఇప్పుడు ₹1,00,000 తెస్తే ₹1,00,000 ఆనే ఉన్నాయి, మిత్రులు కడుతున్నారు. మిత్రులు కడితే మాకు అయితే లేవుగా, ఎవరికో కొంత, అందరికైతే కావు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? అంటే వీళ్ళ పరిపాలన సరిగా లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అయినాయి, రుణమాఫీలు, రైతు బంధు, రైతు బీమాది, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇవన్నీ అయినాయి. కంటి వెలుగు ఇవన్నీ అయినాయి. వీళ్ళ దాంట్లో అది కూడా లేదు కదా. అంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుబాటులో ఉంటున్నాయా సౌకర్యాలన్నీ? ఇక గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు అంటే ఏడికి పోయినా అదే ఉన్నాయి అంతే. వాళ్ళు ప్రైవేట్లో చూసుకుంటారు కదా, మా గవర్నమెంట్ దాంట్లో ఎవరు పట్టించుకుంటారు. ఏ సీఎం వచ్చినా అదే ఉంటారు. ప్రైవేట్లో వస్తుంది వాళ్ళకు ఆమ్దాని, గవర్నమెంట్లో ఏమొస్తుంది. మీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? పైల శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అనిల్ కుమార్ కూడా తెలియదు సరిగా మంది జనాలకు, తెలియదు. పైల శేఖర్ రెడ్డి అని కంపల్సరీ తెలుస్తుంది అందరు. 10 ఏళ్ళు ఉన్నట్టు చేసిండు, కొద్దిగా అభివృద్ధి కాండా ప్రాస్ రోడ్లు పెద్ద చేస్తు ఇవి చేపించు. మరి అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో వచ్చిన మార్పులు ఏంటి? ఏ మార్పు లేదు. కుంభం అనిల్ కుమార్ అంటే ఎవరో తెలియదు అంటారు. అది పైల శేఖర్ రెడ్డి వస్తున్నట్టు చెప్తారు. ఏంటి మరి 10 నెలల్లో ఆయన మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు, రెండోసారి గెలిచారు. మరి గెలిచినందుకు కృతజ్ఞతగా పనితీరు ఏమైనా ఉందంటారా? గెలిచినారంటే ఇక ఓసారి అవకాశమే అని చిరు పబ్లిక్ అంతే. ఏం లేదు అంత మించి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏంటంటారు? తేడా అంటే గదే చెప్పినా కదా, ఆ రుణమాఫీలల్లో దివే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ గదేనంటారు. మరి హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు? హైడ్రా అంటే ఇక వాడు ఎవరిని పెడతానికి హైడ్రా పెట్టిండో తెలియాలి, వాళ్ళ వరకు అయితే తెలుసు. మా దిక్కైతే హైడ్రా రాలేదు. సరే హైదరాబాద్ అయినా సరే పేదోడికి పోతున్నాయి కానీ ఉన్నది ఇబ్బంది అయితే పోతలేదు అంతే. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఉన్నదంటే గదే మోసం అంతా. మళ్ళీ ఒకసారి